स्थानिक महासरोवरे जपोत्सवाख्यं कर्म करिष्यमाणः तदङ्गत्वेन तदा दूषित्यर्थमुर्जर्तुं शान्त्यर्थं विदारं च महाजनैः सह आदौ निर्विघ्नं समर्प्य महागणादेवता पूजां करिष्ये तदङ्गकलश तदङ्गकलशाराधना
पूर्णास्मृताः कुक्षौसागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा अर्पेदोधा यजुर्वेद सामवेदोधर्मणः अङ्कैश्चैता सर्वे धामसमाश्रिताः आकलशे शिधावतिपुत्रेवहिचे ख्यातिज्ञेषु वर्धते गंधम गंधद्वारांतरादृशं दिष्टांकरेषिणीं ईश्वरेकं सर्वभूतानां पक्वये श्रियं वसे राजराजेश्वरी समेत श्री छाया सोमेश्वर स्वामी देवताभ्यो नमः। हरिद्रा चूर्ण कुंकुम विलेपनं समर्पयामि।
सुमंगलीर्यं मधुर्वाकं समेत वत्सला सौभाग्यवस्ते दत्वायाधास्तम प्रेतना हरिद्राचूर्ण कुंकुम विजयं समर्पयामि सुगंध सुगंधद्रव्याणि समर्पयामि पुष्पैः पूजयामि अक्षतैः पूजयामि इकडे फूलमाले से ना ऐसे ना पुष्पवान् प्रजावान् पशुवान् भवति चंद्रमा वा देवी सर्वकामार्थसिद्धये प्रपौत्रधनं धान्यं भस्येष्टाजादिकारथं भवसि माता दुष्मन्तं करोतु मा
आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि सर इकडे रंगे यज्ञ यज्ञ विभीषणे ओम नमस्ते रुद्रदेव उत भैषवे नमः। दामिने क्षेत्राणां पतये नमो सूदाय हन्त्याय मनानां पतये మైక్ తీసుకోండి హ్యాండ్ మైక్ తీసుకొని రావాలి
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నల్లగొండ పట్టణంలో ఛాయా సోమేశ్వరాలయం దేవాలయంలో దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ శివరాత్రి ఉత్సవాలు జరిగాయి. గత 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు మా ఎస్పీ గారి ఆదేశానుసారం, మేడం గారి ఆదేశానుసారం మేము దాదాపు 200 మంది సిబ్బందితో 3 రోజులుగా మేము బందోబస్తు నిర్వహించడం జరిగింది. మొదటి రోజు నాడు మన మంత్రివర్యులు గౌరవనీయులు ఆర్ఎండ్బి శాఖ మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ ఉత్సవాలకు ఈ రోజు తెప్పోత్సవం సందర్భంగా తెప్పోత్సవం చేసి ఈ రోజు ఇప్పుడు ముగింపు ఉత్సవాలకు మేము రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి గత 20 సంవత్సరాలుగా రుద్రసేన యూత్ ఆధ్వర్యంలో దీని చైర్మన్ గారు అనంతరెడ్డి గారు, వీరి ఆధ్వర్యంలో దాదాపు 100 మంది రుద్రసేన యూత్ వారు అహర్నిశలు కృషి చేస్తూ ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించారు. పట్టణ ప్రజలు శాంతియుతంగా జరిపారు. వారందరికీ కూడా రుద్రసేన యూత్ వారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి. సుమారు 4 లక్షల పైన భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లుగా తెలుస్తా ఉన్నది. ఇట్టి కార్యక్రమాలకు నల్గొండ గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము నల్గొండ గౌరవ ఆర్డీఓ గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాలకు అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రత్యేకంగా మనకు మున్సిపల్ శాఖ నుంచి కానీ, ఆరోగ్య శాఖ నుంచి, మరీ ప్రత్యేకంగా పోలీస్ శాఖ నుంచి నల్గొండ గౌరవ ఎస్పీ మేడం గారి యొక్క ఆదేశానుసారం ఏఎస్పీ రాముల నాయక్ గారు, అలాగే డిఎస్పీ శివరామరెడ్డి గారు కూడా, సిఐ గారు డానియల్ గారు దగ్గరుండి చాలా అద్భుతమైనటువంటి పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారి మరీ ప్రత్యేకంగా కేంద్ర బలగాలను కూడా, సిఆర్పిఎఫ్ ఫోర్స్ను కూడా వినియోగించి భక్తులకు వారి సేవలను కూడా ఈ యొక్క ఛాయా సోమేశ్వర స్వామికి అందించారు. మరి భక్త మహాశయులకు ఏమన్నా చిన్న చితక పొరపొచ్చాలు జరిగిన పూర్తి స్థాయిలో మేము శక్తి వంచన లేకుండా ఈ దేవస్థానాన్ని కాపాడుకునే పరిస్థితులలో మేము గత 25 సంవత్సరాల నుండి రుద్రసేనగా ఏర్పడి మేము స్వచ్ఛందంగా ఇక్కడ కరసేవలో మేము నిమగ్నమైనాం. పార్టీలకు అతీతంగా మేము ముందుకు పోతా ఉన్నాము. మరి 20 సంవత్సరాల నుంచి అన్ని పార్టీల నాయకులు కూడా మమ్మల్ని ప్రమోట్ చేయటము మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు ప్రత్యేకంగా శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడికి విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలని, కళ్యాణ తలంబ్రాలని కూడా సమర్పించి మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క దేవస్థానానికి ఖచ్చితంగా యునెస్కో గుర్తింపు వచ్చే విధంగా వారు చొరవ చూపుతామని చెప్పేసి కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలో వారు పత్రికాముఖంగా తెలియజేశారు. వారికి కూడా పురాతన దేవాలయాల సేవ ట్రస్ట్ రుద్రసేన ఆలయ కమిటీ పూర్వ ప్రముఖుల యొక్క ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ దేవస్థానము ఒకప్పుడు నిరాదరణకు గురై ఈ భూములన్నీ కూడా అన్యాక్రాంతమై ఇక్కడ కనీసం ఒక 100 సంవత్సరాలు పూజ కూడా నోచుకోలేని పరిస్థితులలో మేమందరం కూడా చెల్లించి ఒక ట్రస్ట్గా ఏర్పడి ఈ భాగస్వామ్యం అంతా కొనసాగుతూ ఉన్నది. ఈ పరంపర కొనసాగి మరి రాబోయే రోజుల్లో ఇది ఒక దివ్య క్షేత్రమై
మరి ప్రపంచ పర్యాటక కేంద్రంగా కావడానికి ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. దాతలు ముందుకు వచ్చి సనాతన ధర్మకర్తలందరూ కూడా ముందుకు నడిచి ఈ దేవస్థానం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని, ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాన్ని దిగ్విజయపరిచి మరి దీన్ని విశ్వవ్యాప్తం చేసే క్రమంలో మరి మీ పాత్రికేయ మిత్రులు కూడా చాలా చక్కటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రతువులో సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఈ పవలింపు సేవతోని ఈరోజు ఈ జరిగినటువంటి యొక్క తెప్పోత్సవానికి నల్గొండ గౌరవ డిఎస్పీ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే వెంకటేశ్వర వేద పాఠశాల విద్యార్థులు కూడా సుమారు 200 మంది వారి యొక్క వేదాన్ని ఇక్కడ వినిపించారు. అలాగే వింజమూరి లక్ష్మి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి కూడా సంగీత బృందం వచ్చారు. ఇందులో మమేకమైన రుద్రసేన కార్యకర్తలకు కావచ్చు, తర్వాత పూర్వ ప్రముఖులకు, పెద్దలకు, అందరికీ అధికారులకి మరొకసారి రుద్రసేన తరపున ఆలయ కమిటీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే పరంపర కొనసాగించాల్సిందిగా వేడుకుంటా ఉన్నాము. ఓం నమః శివాయ.